ముఖ్యమంత్రి గారు నువ్వు అంత సత్యహరిశ్చంద్రుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు మాట మీద నిలబడే మనిషివైతే, నీలో చీము నెత్తురుంటే నువ్వు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారంగా దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. కమాన్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు, లేదా హౌస్ కమిటీ వేయి. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేయకపోతే ఎందుకు తోక ముడుస్తున్నావు? మాట మీద నిలబడవా నువ్వు? అసెంబ్లీలో కదా నువ్వు హామీ ఇచ్చింది. మా ఇద్దరినే కదా ఉత్తరం రాయమన్నది. ఇద్దరం కాదు, మొత్తం మంది ఎమ్మెల్యేలను కలిపి ఉత్తరం రాసినాం. కమాన్, ఈ 20 స్కామ్ల మీద ముందుకు రా, దీని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరుపు. నిజాయితీ ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే దీని మీద ముందుకు రా. నువ్వు ఎన్ని డైవర్షన్ టాక్టిక్స్ చేసినా ఈ స్కామ్ వదలం. ఈ 20 స్కామ్ల మీద కూడా మేము పోరాడతాం. మైనింగ్ స్కామ్ మీద పోరాడతాం. ఈ 20 స్కామ్ల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా, ఈ రాష్ట్రానికి నష్టం జరగకుండా, తప్పు చేసిన వారికి శిక్ష పడేదాకా కూడా మేము పోరాడుతూనే ఉంటాం. మైక్ ఇవ్వకుండా అసెంబ్లీ ఒక మాక్ అసెంబ్లీ అయిపోయింది. అసలు మాకు మైకే ఇయ్యరు. 4.5 గంటలు నిలబడ్డాము. గొంతు పోయేదాకా మైక్ ఇవ్వండి అన్నాం. మేము మా సీట్లో కూర్చుంటాం, మాకు మైక్ ఇవ్వండి అన్నాం. మా దిక్కు చూసులు లేదు, మాకు మైక్ ఇచ్చులు లేదు. నిజమైన అసెంబ్లీ నడిపే పద్ధతి ఇదా? ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా? ఇదే రకమైనటువంటి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాం. హౌస్ కమిటీ అడిగితే తప్ప, ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే మేము దాన్ని ప్రశ్నించడం తప్ప. ఇది ఎట్లుందంటే, ముఖ్యమంత్రి గారికి ఒక భయం. పొంగులేటి గారికి ముఖ్యమంత్రి గారి మధ్య వాటాలు ఉంటాయి. ఏ ల్యాండ్ స్కామ్ జరిగినా 50-50, 30% తీసుకుంటారు ల్యాండ్ క్లియర్ చేయాలంటే. 30లో 50 ముఖ్యమంత్రికి, 50 రేవంత్ ఈ పొంగులేటికి సగం పంచుకుంటారు. అందువల్ల ఆయనను ఈయన కాపాడుతాడు, ఈయనను ఆయన కాపాడుతాడు. ఆయన మీద హౌస్ కమిటీ వేసే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. హౌస్ కమిటీ వేస్తే వీళ్ళ స్కామ్లన్నీ బయటకు పడతాయి, వీళ్ళ దందాలన్నీ బయటకు పడతాయి. ఎందుకంటే ఇలా ఆ రోజు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? మేము అధికారంలో వస్తే నిషేధిత జాబితాలోని భూములన్నీ తీసేస్తామని ఎన్నికల ముందు రోజు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. ఇవాళ ఏం చేసిండ్రు? 1 కోటి ఎకరాలు నిషేధిత భూములను నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. 1 కోటి ఎకరాలు పెట్టిండ్రు ఇవాళ.